ఎందుకంటే డైలీ ఇంటర్ కోర్స్ చేస్తే నరాల బలహీనత రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్ కోర్స్ చేయడం వల్ల వీక్ అయిపోతున్నాను, లేకపోతే ఇంతకుముందు నాకు స్టామినా లేదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు, లేకపోతే నర్వస్ డిసార్డర్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. ఇదన్నా ఏంటంటే మీరు మిస్కన్సెప్షన్, అంటే ఇది ఒక అపోహ అంతే. అంతేగాని ఎక్కువ ఇంటర్ కోర్స్ చేస్తే డైలీ 1-2 టైమ్స్ ఇంటర్ కోర్స్ చేయడం వల్ల నర్వ్ రిలేటెడ్ డిసీజెస్ రావు బేసికల్లీ. ఎందుకంటే అసలు డైలీ ఇంటర్ కోర్స్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఉంటాయి కానీ నష్టాలు అయితే ఏముండవు. ఎందుకంటే మైండ్ అనేది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు బాడీలో ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. ఎప్పుడైతే మీరు ఇంటర్ కోర్స్ చేస్తారో దానివల్ల హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వడం వల్ల మీకు ఏవైతే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయో అవి తగ్గిపోవడం వల్ల మీకు బాడీ అనేది రీజనరేట్ అవుతుంది. అంటే మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి తప్ప, అంటే మూడ్ డిసార్డర్స్ రాకుండా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి సో మీరు హ్యాపీగా ఉండడానికి ఉంటుంది. కానీ నాకు నరాల బలహీనత వస్తుంది, లేకపోతే జనరల్ వీక్నెస్ వస్తుంది, ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ చెప్తే వినడం కానీ, లేకపోతే ఎక్కడైనా చదవడం కానీ, ఇవన్నీ ఎక్కడో మిస్గైడ్ కావడం తప్ప నీకు నరాల బలహీనత అట్లాంటి డిసీజెస్ రావు. ఎందుకంటే నరాల బలహీనత రావాలంటే దట్ ఈస్ ఎ మేజర్ డిసార్డర్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ రిలేటెడ్ డిసార్డర్స్ కానీ, లేకపోతే నర్వ్ రిలేటెడ్ డిసీజ్ కానీ అంత ఈజీగా లైక్ పార్టిసిపేట్ చేయడం వల్ల, లేకపోతే ఇంకేదైనా దగ్గు రావడం వల్ల, తుమ్ము రావడం వల్ల వచ్చేవి కావు. నర్వ్ డిసార్డర్స్ అంటే దోస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్. సో ఆ డిసీజెస్ రావు, ఎక్కువ టెన్షన్ పడకండి. అట్లాంటివి ఎక్కడైనా విని వదిలేయండి తప్ప దాన్ని మనసుకు తీసుకోకండి. చాలా మందికి ఏంటంటే ఇది చెప్తే కూడా అర్థం చేసుకోరు కొంతమంది పేషెంట్స్. ఎందుకంటే కొంతమంది గూగుల్లో చదువుకుంటారు, ఏదో ఒక సైట్ లో ఏదో మిస్గైడ్ చేస్తారు, అది చదువుకొని నాకు ఇది ఉంది అని చెప్పేసి వస్తూ ఉంటారు తప్ప అట్లాంటివి ఏమి ఉండవు. నర్వ్ రిలేటెడ్ డిసీజ్ రావాలంటే మీ ఇంటర్ కోర్స్ కు దానికి అసలు సంబంధమే ఉండదు.